హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్లో క్రూజ్ బోట్ సేవలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆర్యతార క్రూజ్ బోట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, పర్యాటక శాఖ ఎండీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ హైదరాబాద్, తెలంగాణ వ్యాప్తంగా కూడా టూరిజం స్పాట్గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత విదేశీ టూరిస్టుల సంఖ్య మూడింతలు పెరిగిందన్నారు. త్వరలోనే హుస్సేన్ సాగర్లో మొబైల్ రెస్టారెంట్ బోట్ అందుబాటులోకి వస్తుందన్నారు. 100 సీటర్ తోటి హైదరాబాద్కు నడిబొడ్డున ఉన్న ఒక టూరిజం స్పాట్ మంచి హుస్సేన్ సాగర్లో ఒక 100 సీటర్ తోటి టూరిజం డిపార్ట్మెంట్ నుంచి క్రూజ్ బోట్ను 100 సీటర్ తోటి స్టార్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇట్లా కొండపోచమ్మ దగ్గర ఒకటి, లోయర్ మానేరు డ్యామ్ కరీంనగర్లో ఒకటి, మిడ్ మానేరు సిరిసిల్ల దగ్గర ఒకటి, ఇవన్నీ ఎక్కడైతే మనకు వాటర్ మెయిన్గా ఉన్నదో, లేక్స్ ఉన్నాయో, అక్కడ మనం రిజర్వాయర్స్ ఉన్నాయో దాన్ని ఇక్కడ ప్లాన్ చేద్దామని చెప్పేసి తెలంగాణ మొత్తం ఒక టూరిజం స్పాట్ లాగా చేద్దామని చూస్తున్నాం. అది కాకుండా కూడా భువనగిరి కిలా మీదకి ఒక రోప్ వేని కూడా పీపీపీ ద్వారా ప్లాన్ చేస్తున్నాం. ఒక 90 ఏకర్స్ ఆధ్యాత్మిక కేంద్రమైన యాదగిరి లక్ష్మీనరసింహస్వామి, కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఒక హిస్టారికల్గా ఆ టెంపుల్ను తీర్చిదిద్దుతున్న శుభ సందర్భంలో అక్కడ కూడా మంచి రిసార్ట్స్, హరిత హోటల్స్, మంచి వాటర్ గేమ్స్ అన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాం. అడ్వెంచర్ గేమ్స్ కూడా మనం ఎంత అంటే మొన్నటి వరకు మనం చూసాము, హరిత హోటల్లో కూడా ఏదైతే ఫుడ్ ఏర్పాటు చేశారో ఆ ఫుడ్ అంటే ఇప్పటికీ మన టూరిజం వరకు వెళ్తున్న పర్యాటకులు ఆ ఫుడ్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు అంటే విలేజ్కి సంబంధించిన ఫుడ్కు కానీ వాళ్ళు కొద్దిగా ఏర్పాటు చేసి అంటే విలేజ్ వంటకాలని రుచి చూపిస్తున్నారని చెప్తున్నారు. అవును, మొన్న కూడా మనం చూసినాము. మొన్న కూడా అందరినీ ఆల్రెడీ 44 ప్రాపర్టీస్ ఉన్నాయి తెలంగాణలో హరిత హోటల్స్. అందరు మేనేజర్లను వాళ్ళ టీం అందరిని పిలిపించి వాళ్ళకందరికీ సీరియస్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకు టూరిస్టును ఒక దేవునిలాగా భావించాలి. వచ్చిన పర్యాటకులందరికీ మంచి తెలంగాణ వంటకాల రుచి చూపించాలి. అయితే నాన్ వెజ్ కావచ్చు, వెజిటేరియన్ కావచ్చు, అవన్నిటినీ ఆ వంటకాలు మనం పల్లెటూళ్ళలో మనం ఎట్లా తింటామో వాళ్ళందరికీ కూడా బయట నుంచి వచ్చే వాళ్ళకు కూడా మన తెలంగాణ వంటకాలను కూడా మనం చూపించాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో దాన్ని ప్లాన్ చేస్తున్నాం. అది సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి అన్ని హోటళ్ళలో. అంటే ఈ టూరిజం సంబంధించి తెలంగాణలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలాంటి ఏర్పాట్లు చేస్తాం అంటే ఇప్పుడు మనం తిరుపతిలో ఒకటి ప్లాన్ చేస్తున్నాం హరిత హోటల్, ఒక షిరిడీలో కూడా ప్లాన్ అనుకుంటున్నాం. అక్కడ కూడా గవర్నమెంట్లతో స్థలం తీసుకొని ఆడ కూడా మన హరిత హోటల్ పెట్టేసి తెలంగాణ టూరిజం కోసం ఒక 100 రూమ్లతోటి, అక్కడ ఒక షిరిడీలో 100 రూమ్లతోటి, ఇట్లా అన్ని ఎక్కడైతే కాశీల ఇవన్నిట్ల పుణ్యక్షేత్రాలు ఎక్కడైతే మెయిన్ టెంపుల్స్ ఉన్నాయో అక్కడ కూడా ప్లాన్ చేద్దామని చూస్తున్నాం. ఇక్కడ హైదరాబాద్ నుంచి పోయే బస్సులకు కూడా వాళ్ళకు పర్యాటకులకు అక్కడ భక్తులకు కూడా ఉండేటట్టుగా అకామిడేషన్ ఉండేటట్టుగా ఒక రోజు అవసరమైతే అక్కడనే ఉండేటట్టు అది కూడా ప్లాన్ జరుగుతుంది. దాన్ని కూడా మాట్లాడేసి ప్లాన్ చేస్తాం. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. దాని నుంచి బస్సులు, టూరిజం బస్సెస్ కూడా షార్ట్లీ 2 రోజుల్లో అది కూడా స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ అకామిడేషన్ కూడా ఇవ్వడానికి, ప్లస్ మళ్ళీ రిటర్న్ రావడానికి, అదే బస్సులో రిటర్న్ రావడానికి ఒక ప్యాకేజ్ లాగా ఇంతకుముందు ఉన్నట్టు ఇప్పుడు కోవిడ్ కన్నా ముందు ఉన్నది కాబట్టి ఇప్పుడు కోవిడ్ తర్వాత పర్యాటకులు కూడా అందరూ రెడీగా ఉన్నారు పోవడానికి. అంటే డైలీ 350 టికెట్లు అంటే మంచి వైవి సుబ్బారెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి లెటర్ కూడా పంపించడం జరిగింది. ఇప్పుడు మాకు ఇమీడియట్గా ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చేసాం.